ప్రకటించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల గురించి ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. శనివారం అనేది మనకి ఆదివారానికి ముందు కనుక ఆ రోజు మనం విశ్రాంతిగా ఉండటం మంచిది. ఆదివారం సిద్ధపడవచ్చు. ఈ యొక్క రాలింగ్ గ్రామంలో జ్యోతి గారు మరి ఎంతో ఒక బాధ్యతగా ఆవిడ ప్రతి మరి శనివారం ఎంతో ఏర్పాటు చేస్తున్నారు. వేల్పూరు రాలింగి అందరూ కూడా సువార్త అనే పని చేయాలి. యేసుప్రభు అన్నాడు, నేను సువార్త ప్రకటించటానికి మాత్రమే వచ్చాను అన్నాడు. మనందరం బాధ్యత తీసుకుని ఆ పని చేయాలి. పరలోకంలో మెప్పు కలుగుతుంది. పరలోకంలో దేవుడు నా పని చేశారు అంటాడు. అంతకన్నా ధన్యత మనకేమీ ఉండదు. కనిపించేవి కాదు, కనిపించని ఆశీర్వాదాలు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. అలాగే ఈరోజు దుర్గ గారు వారి కుటుంబం ఇక్కడ ఏర్పాటుకి అంగీకరించారు. వారి గురించి జ్యోతి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, అనేక సంవత్సరాలుగా మరి జ్యోతి గారు రాలింగులో ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి ఏర్పాటు చేస్తున్నారు. వారి కుటుంబంలో ఉన్న శోధనలు పూర్తిగా తొలగించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఏర్పాటు చేయబడిన మరి దుర్గ గారు వారి యొక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించాలని, తప్పకుండా రక్షణ లేని వారైతే రక్షణలోనికి నడిపించాలని కూడా వేడుకుంటున్నాం. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను మీరు తొలగించి శ్రేష్టమైన కృపాశిస్సులు దయచేయమని, ఈరోజు జరిగే సువార్తలో మీ దివ్యమైన వాక్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. జయోత్సవముతో జయోత్సవముతో నడిపించుచున్నా నా ప్రభువుకే మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధనా, 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 ఆరాధనా. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో. ఆరాధనా, 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 ఆరాధనా. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత ప్రేమ, ఎంత జాలి.
ఎంత కరుణా ఎంత దయ ప్రభువా, ఎంత కరుణా ఎంత దయ ప్రభువా, రేయి పగలు విడువక నన్ను, రేయి పగలు విడువక నన్ను, కాపాడుచున్నావు నిలబెట్టుచున్నావు, కాపాడుచున్నావు నిలబెట్టుచున్నావు, ఆరాధనా 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 ఆరాధనా, దేవదూతలచే కొనియాడబడుచున్నా, దేవదూతలచే కొనియాడబడుచున్నా, నా యేసయ్యా ఆరాధనా, నా యేసయ్యా ఆరాధనా, స్తుతులపై ఆసీనుడా యేసు, స్తుతులపై ఆసీనుడా యేసు, ఆరాధనా 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 ఆరాధనా, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధనా 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 ఆరాధనా, అద్వితీయ దేవుడ అద్భుత దేవుడ, అద్వితీయ దేవుడా అద్భుత దేవుడా, ఒక్క మాటలో సృష్టి చేసిన, ఒక్క మాటలో సృష్టి చేసిన, సృష్టికర్త ఆరాధనా, సృష్టికర్త ఆరాధనా, ఆరాధనా 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 ఆరాధనా, ఎంత జాలి ఎంత కరుణా, ఎంత జాలి ఎంత కరుణా, ఎవరు విడచినా ఎవరు విడచినా నిశ్చయముగా నీవు విడువవు, నిశ్చయముగా నీవు విడువవు, జీవం గల దేవుడు అయిన ప్రభువా, అనారోగ్యాలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కానీ వాట్సాప్లో వింటున్నవారు కానీ లైవ్లో వింటున్నవారు కానీ ఏ కుటుంబంలో ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా వాటిని యేసు నామములో స్వస్థపరిచి మీ దివ్యమైన కృపా విశ్రాంతి వారికి అనుగ్రహించమని యేసు నామములో స్వస్థత కలుగునగాక అని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి లూకా 13:10. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంతమాత్రము చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి
పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినముల్లోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద ఎద్దు నుండి విప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించాను. యేసు ప్రభు ఈ లోకానికి విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాడు. విశ్రాంతి ఎందుకు లేదు మనుషులకి? అసలు విశ్రాంతి అంటే ఏంటి? విశ్రాంతి అంటే మానసికమైన సమాధానం. అది డబ్బులో లేదు, తిండిలో లేదు, మేడల్లో లేదు, హృదయంలో ఉంది. హృదయంలో విశ్రాంతి ఉన్నవారు, మొన్న మేము ఎక్కడికో వెళ్ళి వస్తుంటే ఆ పాలి దగ్గర ఊరు చెత్త అక్కడ పడేస్తే ఆ చెత్త పక్కన గుడారాలు వేసుకుని పిల్లలు శుభ్రంగా ఆడుకుంటున్నారు. చెత్త పక్కన మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఎప్పుడు అనారోగ్యమే, అన్ని జాగ్రత్తలే, జాగ్రత్త తీసుకునే విషయం అంటూ ఉండవు, కానీ ఎప్పుడు అనారోగ్యమే. మరి వాళ్ళు అంత సంతోషంగా చక్కగా ఆడుకుంటున్నారు. వాళ్ళు చూసినప్పుడు నేను ప్రేమ కుమార్తో అన్నాను, వాళ్ళకున్న ఆనందం, ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటా పిల్లలు ఆడుకుంటున్నారు. విశ్రాంతి అనేది దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకానికి విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాడు. విశ్రాంతి లేకపోవడానికి గల కారణాలు ఈరోజు మనం తెలుసుకుంటే, ఒకటి పాపం. పాపం చేసే వాళ్ళకి విశ్రాంతి ఉండదు. 2 దురాత్మలు, దెయ్యాలు విశ్రాంతిగా ఉండనివ్వు. 3 మానసిక స్థితి, మనస్సు చాలా భయంకరమైన మనస్థితి. 10,000 ఇస్తే 10,000, 20,000 ఇస్తే 20,000, 1,00,000 ఉంటే 1,00,000. ఆ హృదయానికి ఆ తృప్తి అనేది ఉండదండి. ఏదుందో దాన్ని తిని, ఏదుందో దాన్ని అనుభవిందామని ఉండదు. ఏదేదో చేసేసి మొత్తం పడిపోయి కూలిపోయి లేదంతా హాస్పిటల్కి పోసి విశ్రాంతి అనేది ఉండదు వీళ్ళకి. విశ్రాంతి లేకపోవటానికి 3 కారణాలు. మొదటి కారణం పాపం, 2వ కారణం దురాత్మలు, 3వ కారణం తృప్తి లేని మనస్సు. దేవుని స్తోత్రం. అసలు తృప్తి ఉండదు వీళ్ళకి. ఏమున్నా తృప్తి ఉండదు. ఇదేనా అంటారు. ఎంత డబ్బున్నా తృప్తి ఉండదు. లక్షల కోట్లు ఉన్న వాళ్ళకి తృప్తి లేదు, ఇంకా ఏదో చేస్తాడు. ఆ చిన్న వాళ్ళ వ్యాపారాలు ఎందుకయ్యా పాడు చేస్తారు? చిన్నోళ్ళు బతుకుతున్నారంటే, లేదా అవి కూడా నేనే చేసేస్తానంటాడు. ఆ 1,00,000 కోట్లు ఉన్నవాడు ఎవరిని బతకనివ్వరు. ఎవరు బతుకాళ్ళు బతకనివ్వరు కదా. మొన్న ఒక అతను అంటున్నాడు, ఆ సతీష్ కుమార్ని, ఎందుకే అక్కడక్కడ చిన్న పాస్టర్లు చిన్న సంఘాలు పెట్టుకుని బతుకుతుంటే వాళ్ళ మధ్యలో పెద్ద చర్చి కట్టి టీవీ పెట్టి మీరు అందరూ ఇలా వచ్చేయండి అని ఎందుకు వాళ్ళ జీవితాలు పాడు చేస్తావు నువ్వు? నీకు హైదరాబాద్లో ఉన్న సంఘం చాలదా? ఎవరు చూద్దామన్నా అదిలాగేసుకుందాం, ఇదిలాగేసుకుందాం, వాళ్ళలాగేసుకుందాం. కేవలం ఆ సతీష్ కుమార్కి సువార్త ప్రకటించాలని కాదు, డబ్బులు పోజేసుకునే పనిలో ఉన్నాడు. ఈ చిన్న పాస్టర్లు 20 మంది 30 మంది పెట్టుకున్న వాళ్ళు బతుకుతున్న వాళ్ళని పాడు చేసి వీళ్ళందరూ అక్కడ పోయి ఆ టీవీలు చూసి ఇలాంటి నాటకాలు ఏళ్ళు ఆడుతున్నారు. విశ్వాసులు అలాగే తయారయ్యారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. డబ్బు మీద పిచ్చున్న వాళ్ళకి చచ్చే వరకు విశ్రాంతి ఉండదు వాళ్ళకి.
శరీర అపేక్షలు ఉన్న వాళ్ళకి విశ్రాంతి ఉండదు. అసలు యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది విశ్రాంతి ఇవ్వడానికి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, విశ్రాంతి ఇస్తాను. నేను మీరు చెప్పినా నమ్మరు. మీరు మీ ముఖాల్లో తెలిసిపోతుంది, నమ్మరు మీరని. ముఖాలు అలా ఉంటాయి మీ కొంతమంది అన్నట్టుగా ఉంటాయి. కోట్ల రూపాయల్లో నాకు విశ్రాంతి లేదని 100 సార్లు చెప్పాను. ఎక్కడ చూసినా డబ్బే. అంత డబ్బులో నేను ఎప్పుడు విశ్రాంతిగా లేను. 10 ఏళ్ళు విపరీతమైన డబ్బును చూశాను. డబ్బు మీద బూటు కాళ్ళు పెట్టుకుని డబ్బుల మీద నడిచిన సందర్భాలు. మీరేమో ఆ డబ్బుల కోసం కొట్టు చచ్చిపోతున్నారు కొంతమంది. మళ్ళీ ఏదన్నా అంటే మమ్మల్ని డబ్బులు సంపాదించుకోవద్దంటారా అని అంటారు. విశ్రాంతి లేదు జీవితానికి. నడుము పట్టేసింది అంటది, ఇంకోటేదో చెప్తుంది, ఏదో చేస్తుంది. విశ్రాంతి లేదు. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు. దేవుడు అన్నాడు, నా మాట వింటే స్వస్థపరుస్తాను అన్నాడు. కలిగి ఉన్న దానితో తృప్తి చెందండి. అస్సలు తృప్తి లేదు. ఆ మొగుడు వంకాయకారంగా చూస్తుంది, ఆ పిల్లలు వంకాయకారంగా చూస్తుంది. తృప్తి లేదు జీవితంలో. ఆశ్చర్యం ఏంటంటే విశ్రాంతినిచ్చే యేసుప్రభు ఉండగా విశ్రాంతి లేని జీవితాలు ఎంత బాధాకరం. దేవుని స్తోత్రం. విశ్రాంతినిచ్చే ప్రభు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేను విశ్రాంతి దినానికి ప్రభుని. ఒక చక్కని సంఘములో ఉండి మీరు ఒక చక్కని వాక్యాలు వింటూ కూడా మీలో కొంతమందికి అస్సలు విశ్రాంతి లేదు. కలవరం కలవరం కలవరం. ముఖాల్లో తలకాయల పట్టు కూర్చుంటుంది, మెడల పట్టు కూర్చుంటుంది. విశ్రాంతి అనేది ఉండదు. నేను అనుకున్నాను ఇంకేళ్ళ జీవితాలు ఇంతే మారవు. ఏదో ఆలోచనలు, ఏవో గొడవలు అనుకుంటుంది. మాకు డబ్బు లేక అనుకుంటుంది. నీకు డబ్బు లేక కాదు, నీకు బుద్ధి లేక అని పెట్టుకో. దేవుని స్తోత్రం. డబ్బు లేక కాదు, నీకేం లేదు, బుద్ధి లేదు నీకు. డబ్బుంటే విశ్రాంతి. మా అత్తయ్య గారు ఒకసారి మరియమ్మ గారు బియ్యం పట్టురా అని వంటగదిలో ఉంటే సంచిలో పెట్టి బియ్యం చాటి తీద్దామంటే కట్టలు వచ్చినాయి. బాబోయ్ డబ్బు ఉంది బాబోయ్ అంటుందంట. అది ఓ పక్కన బియ్యం సంచి ఉంటుందో పక్కన డబ్బు సంచి ఉంటుందో అందండి ఈవిడి. కట్టలు. మా నాన్న ఒకసారి ఒరే అబ్బాయి ఇలా ఉంటే ఎలాగరా, ఆ గుమ్మం కాడ 10,000 కట్ట పడిపోయింది, తీసి మళ్ళీ నీ టేబుల్ మీద పెట్టాను అంటున్నాడు. ఇంత డబ్బు ఉండగా ఒక్కరోజు శాంతి లేదు, ఒక్కరోజు విశ్రాంతిగా పిల్లలతో గడపలేదు. ఇవాళ పిల్లలు మేము కొట్టుకుంటూ గడుపుతాం ఇంటికాడ. విశ్రాంతిగా ఉన్నాం. ఈరోజు గమనించాలి, యేసు ప్రభుని మీ హృదయాల్లోనికి ఆహ్వానించేదాకా మీ జీవితానికి ఎప్పుడు విశ్రాంతి ఉండదు. దేవుని స్తోత్రం. హృదయంలో యేసయ్య ఎక్కడ ఉండాలి? ఇక్కడ కాదు. ఎక్కడ ఉండాలి? హృదయములో. ప్రియ ప్రియ యేసయ్య నీవే నాకు చాలయ్యా. ప్రియ ప్రియ యేసయ్యా నీవే నాకు చాలయ్యా. చాలయ్యా చాలయ్యా నీవే నాకు చాలయ్యా. చాలయ్యా చాలయ్యా నీవే నాకు చాలయ్యా. ప్రియ ప్రియ యేసయ్యా నీవే నాకు చాలయ్యా. ప్రియ ప్రియ యేసయ్యా నీవే నాకు చాలయ్యా. ఈ పాట చూడండి, నిజంగా మనసు ఎంత హాయిగా ఉంటుందో. ఇలా ఉండాలి మనం. నీ రూపము నా కన్నులు నిండని, నీ రూపము నా కన్నులు నిండని,
నీ సౌందర్యం నా ఎదలో ఉండని, నీ సౌందర్యం నా ఎదలో ఉండని, నీ స్వరమే నా చెవులలో మ్రోగని, నీ స్వరమే నా చెవులలో మ్రోగని, నీ ప్రభావమే నా దేహము తాకని, నీ ప్రభావమే నా దేహము తాకని. ప్రియ ప్రియ యేసయ్యా నీవే నాకు చాలయ్యా, ప్రియ ప్రియ యేసయ్యా నీవే నాకు చాలయ్యా. నీ ఆత్మతో నిండి ఉండాలని, నీ ఆత్మతో నిండి ఉండాలని, నీ మహిమలో జలకాలాడాలని, నీ మహిమలో జలకాలాడాలని, నీ పాదాలతో పెనవేసుకొని, నీ పాదాలతో పెనవేసుకొని, నీ హస్తాలే నాకు తోడు ఉండని, నీ హస్తాలే నాకు తోడుండని. ప్రియ ప్రియ యేసయ్యా నీవే నాకు చాలయ్యా, ప్రియ ప్రియ యేసయ్యా నీవే నాకు చాలయ్యా. రాత్రి నిద్రపోయి మధ్యలో 1 గంటకు లెగిస్తే నాకు వచ్చిన పాస్టర్ గారు ఈ ఊరైన కుర్చీలో కూర్చుని ఉన్నాడు. చడుచుకున్నాను విజయవాడలో. ఏమంటారు నాకు నిద్ర ఆడతలేదు, మీరు పదే నిద్ర అవుతున్నారు అన్నాడు. అదేంటి, నేను యేసుప్రభులోకి వచ్చాక నిద్ర బాగా పట్టిందండి నాకు. ఆయనకి విశ్రాంతి లేదు, ఆయన ఏదో కలవరంలో ఉన్నాడు, నాకు కలవరం లేదు కదా. ఎందుకు కలవరం? భారం ఎవరి మీద వేయాలి? నువ్వు భారం వేయవు దేవుడి మీద కదా. గిన్నె తడతడ మెరిసేలాగా తోముతావు, గిన్నెలు ఎంత బాగా తోముతావు. కొంతమంది అందరూ తోమరు అనుకోండి, కొంతమంది గిన్నెలు చూడలేము, మనం చచ్చిపోతాం చూస్తే. కొంతమంది తోమి 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 ఓ రోజు డాక్టర్ గారి దగ్గరికి వచ్చి అంటుంది ఒకడు, చేతులు ఇలాగ ఇలా వండుకొచ్చేస్తున్నాయి, అమ్మ గిన్నెలు తెగ తోమేసి చేతులు అరిగిపోయినాయి. గిన్నెలు తోమేసో కానీ ఆరోగ్యం చూసుకోలే. విశ్రాంతి అనేది ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఎప్పుడు చాలామంది పాస్టర్లు కానీ విశ్వాసుల దాకా ఆలోచన విశ్రాంతి డబ్బులో ఉందనుకుంటారు. ఎంత తప్పు! సర్వలోకమునకు విశ్రాంతి ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా! ఎంత విశ్రాంతి యేసయ్యలో. ఈరోజు పాత నిబంధన కాలంలో శనివారం విశ్రాంతి దినం. విశ్రాంతి దినం వల్ల కూడా దేవుడు ఎంతోమంది జీవితాలకు విశ్రాంతి ఇచ్చాడు. ప్రతీది శనివారమే చేశాడు. దాంతో ముదనూరుపల్లిలో ఆయనకి ఆలోచన వచ్చింది, యేసు ప్రభు శనివారం చేశాడు కనుక మనం కూడా శనివారం, నీ పొంద ఒక్కడికి విశ్రాంతి నీకు లేదు. అలా రాదు విశ్రాంతి, శనివారం చేసేది వచ్చేస్తుంది. కొత్త నిబంధనలో విశ్రాంతి దినం ఆదివారం, శనివారం కాదు. నా దగ్గరకు వచ్చిన సంఘానికి నేను నెత్తిమీద చెయ్యెత్తి విశ్రాంతి రాదు. నా దగ్గరకు వచ్చిన సంఘానికి నేను యేసు ప్రభు వాళ్ళ హృదయంలోకి వెళ్ళేలా చేస్తే విశ్రాంతి వస్తుంది. హల్లెలూయా! విశ్రాంతి ఎవరి ద్వారా వస్తుంది? పాస్టర్ గారు చెయ్యెత్తి వస్తుందా? ఉన్నది పోతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు విశ్రాంతి దినమున బోధిస్తున్నాడు కానీ ఇలా చూశాడు. ఆయన ఎప్పుడు పాపం అలా చూస్తాడు. ఎవరు బాధలో ఉన్నారు? ఒక ఆవిడ మూల కూర్చున్నట్టు లేదు, నుంచున్నట్టు లేదు, గూని, భయంకరమైన గూనితోటి ఉంది. ఈవిడికి గూని ఎందుకు వచ్చిందో ఆవిడికి తెలియదు, పాస్టర్ గారికి తెలియదు. వింటున్నారా? ఆవిడికి గూని ఎందుకు వచ్చిందో ఆవిడికి తెలియదు, డాక్టర్ గారికి తెలియదు, పాస్టర్ గారికి తెలియదు. పూర్వం
కొన్ని మాయ రోగాలు అనేవారు కదా, ఏమనేవారు దానికి? మాయరోగం. మాయరోగం ఎవరికే తెలియదు, దేవుడు తప్ప కదా. ఈ మాయరోగం దెయ్యం వల్ల వచ్చిందట, అది యేసుప్రభుకు తెలుసు. అందుకే మనకు ఎవరికైనా రోగాలు ఉన్నప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి. అసలు నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది ప్రభువా, అసలు నాకు ఈ రోగం రావడానికి కారణం ఎవరు? ఇందా చెప్పాను మీకు నేను. మొదటి కారణం పాపం, రెండవ కారణం దెయ్యం, మూడవ కారణం మనమే. ఈ 3 కారణాలు సరి చేసుకుంటే అనారోగ్యంలో కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. హల్లెలూయా. అనారోగ్యంలో కూడా ఆరోగ్యమే. అనారోగ్యం శరీరానికి, మనసుకే, ఆత్మ కాదు. మనసు ఆత్మ ఉత్సాహంగా ఉంటే శరీరం అదే ఈడ్చుకుని పోతూ ఉంటుంది. నాకేదో వచ్చేసింది బాబోయ్ అంటే ఇంకా లేకపోతే కదా. చూసారా, ఆమె నడుము వంగిపోయి చక్కగా నిలబడలేకుండాను. విజయ్ గారు చెప్పండి, ఎన్నేళ్ళు అయింది ఆవిడకి ఆ రోగం వచ్చి? 18 ఏళ్ళ నుంచి. పాస్టర్ గారు ఏమైనా చేశాడా? డాక్టర్ గారు ఏమైనా చేశారా? ఇప్పుడు మనలో రోగాలు ఎంతకాలం నుంచి ఉన్నాయి ఒక్కొక్కడికనే? దూతీష్టమే నా బాధపడ్డా. రోగాలు ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి మనకి? రోగాలు ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి మనకి చెప్పండి. ఆ రోగం ఎందువల్ల వచ్చింది మీకే తెలియదు. దెయ్యం వలన, పాపం వలన, మీ వలన. ఈరోజు గ్రహించండి, ఈవిడికైతే దెయ్యం పట్టేసింది ఆవిడికి. ఇప్పుడు ఆవిడ వంగ తీసింది ఎవరు? దెయ్యము. ఈవిడికి పాపం వలన కాదు. నీకు మంచినీళ్ళు అవుతున్నాయా? వీడికి అర్జెంట్ వచ్చేసింది. వింటున్నారా? పాపం వల్ల కాదు. ఎస్తేర్ గారు ఇలా చూడండి, పాపం వల్ల కాదు. అలాగే చూస్తుంది ఆవిడ అందరిలో. ఏంటో పాపం, అదొక బలహీనత. ఏం చేస్తాం ఒక్కొక్కటి. నా బలహీనత ఏంటంటే అలా చూసేవాళ్ళు అందరినీ చూస్తాం. పాపం వల్ల కాదు ఈవిడికి. ఒక ఆయన కళ్ళిపోయినాయి. శిష్యులు అడిగారు, ఇతను పాపం వల్ల పోయినాయా, వీళ్ళు ఇంట్లో వాళ్ళు చేసిన పాపం వల్ల పోయినాయా అంటే యేసుప్రభు అన్నాడు, ఇతడు పాపం చేయలేదు, ఇంట్లో వాళ్ళు పాపం చేయలేదు, నా గురించి కళ్ళు పోయినాయి అన్నాడు. హల్లెలూయా. మీరు మొదట సంవత్సరాల తరబడి సంఘానికి వస్తున్నారు, కానీ మీ ఆయన మీ ఆవిడ మీకు అర్థమయ్యారో లేదో నాకు తెలియదు, కానీ యేసుప్రభు మాత్రం అర్థం అవ్వలేదు మీకు. దేవుని స్తోత్రం. మీ ఆయన గురించి అర్థమైందా ఏమో, మీ ఆవిడ గురించి అర్థం అవ్వలేదు. యేసుప్రభు గురించి ఏమర్థం అవుతుంది? నేను మా అబ్బాయి ఇవాళ చాలాసేపు మాట్లాడుకున్నాం. రాజేష్ నేను కూర్చుని పొద్దున్న చాలాసేపు మాట్లాడుకుంటే రాజేష్ అంటున్నాడు, ఈ మధ్యన వాక్యాలు అది వింటూ ఉంటుంటే, పొద్దున మాట మెసేజ్లు అన్నీ వింటూ ఉంటే నా లోపాలన్నీ నాకు తెలుస్తున్నాయి అన్నాడు. హల్లెలూయా. మనకి లోపాలు తెలాలండి. ఎక్కడ లోపం ఉందో తెలాలి. మైక్ పెట్టినప్పుడల్లా లోపం తెలది. అమ్మాయికి వైర్ లాగుతుంది, సౌండ్ పెడుతుంది, పీకుతుంది, పెడుతుంది. ఆ లోపం తెలిసాక సౌండ్ వస్తుంది చూడండి. ఆ లోపం తెలిసేదాకా ఎంత పీకినా, ఎన్ని స్విచ్ వేసినా సౌండ్ రాదు. ఈవిడికి బ్రహ్మాండమైన సహకారం అబ్రహాం గారు పొంద. కాబట్టి నేను మామూలుగా చెప్తున్నాను, లోపము తెలాలి. దేవుని స్తోత్రం. టక్కన పట్టుకుంటారు కొంతమంది, ఇక్కడ లోపం ఉంది. దేవాది దేవుడికి ఎక్కడ లోపం ఉందో తెలుసు. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనం ఎవరి పాదాలు పట్టుకోవాలి? దేవుడు పాదాలు పట్టుకుంటే మనలో ఎక్కడ లోపం ఉందో
దాన్ని సరి చేస్తాడు. హల్లెలూయా. సరిచేసి ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఎలా బాగు చేస్తాడమ్మా? మరలా ఎప్పుడూ రిపేర్ రాకుండా బాగు చేస్తాడు. గట్టిగా హల్లెలూయా. మీరు ప్రభువుని ఆధారపడుతూ నేర్చుకోవాలి. యేసు ఆమెను చూచి, ఆమె ధన్యురాలు. ఎవరు చూశారు ఆవిడ్ని? ఎవరు చూస్తే ప్రయోజనం ఉందండి? అయ్యో పాపం అంటాం తప్ప ఇంకా వంగొట్టేస్తారు ఆవిడ్ని. పాపం ఎంతో కాలం నుంచి బతుకున్నామంటుంది ఈవిడి. ఈ పనికి రాని పలకరింపు కావాలా మనకే కదా? ఎంత బాధపడుతున్నాం అన్నమాట. బాధ పెంచేస్తుంది. బాధ తీరుతూ రాదు, బాధని పెంచేస్తుంది కదా. ఒకసారి మా చుట్టాల ఆవిడ, ఒక ఆవిడ పేరు చెప్తలేదు, పేర్లు చెప్తే గొడవలు వచ్చేస్తాయని. ఆడ ఆయన గారు తేడా వచ్చేసాడు ఆరోగ్యం. పలకరిస్తానికి వెళ్ళాం. మీ ఆయన గారు పాపం తేడా వచ్చేసారు అమ్మా అన్న. పర్లేదండి, అన్నీ నెరవేర్చేసుకున్నారండి అంతే. వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోవాలి కదండి, ఇంకా వెళ్ళిపోమంటుంది. మేమేదో బాగు చేద్దామని ప్రార్థన చేద్దామని వెళ్తే ఆయన వెళ్ళిపోతాడు, ప్రార్థన ఎందుకు అంటుంది. ఇప్పుడు ఆవిడకి ఏమని ఉంటాయి? అన్నీ చేసేసుకున్నారండి అంత. అయ్యా వెళ్ళిపోమంటుంది. సరే, ఇలాంటి వాళ్ళు ఇంకేమని పలకరిస్తాం మనం. కాబట్టి యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా యేసయ్య దగ్గర? మహాతల్లులారా, తండ్రులారా, మీ అమ్మ మీ నాన్న వచ్చారా? నీకు తెలుదు. చెప్పండి, తల్లులారా, తండ్రులారా, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు నాకు కలిపాడు దేవుడు. కానీ యేసు ఆమెను చూచి అమ్మా అన్నాడా? కేకేశాడా? మిమ్మల్ని చూసాడా? కేకేశాడా? ఆయన కేకేసిన, ఆయన చూసినా మీరు ఎటో చూస్తున్నారు, ఆయన వైపు చూడటం లేదు. హల్లెలూయా. ఆయన వైపు చూసారనుకోండి, విశ్రాంతి వచ్చేస్తుంది. చూసారా? అమ్మా, నీ బలహీనత నుండి విడుదల అయిపోయింది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. అయిపోయింది. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింప ఎరుగనైతే మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. చచ్చియుంటే నేను చుట్టబడితే నేను ప్రేత వస్త్రములతో బండరాతి మాటలు కానలేదు నిన్ను
కానరాదు గమ్యం లేదు నీతో పలుకు నాకు బ్రతుకునీయం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. దేవుడు లాస్ట్లో గుర్తొస్తాడు మనకే, ఆఖరుని అన్నీ ఊడిపోయాక ముందే గుర్తు రావాలి దేవుడు. అసలు ఎప్పుడు హృదయంలో దేవుడే ఉండాలి. అది మర్చిపోయి ప్రార్థన చేసుకున్నా నువ్వు కేకేసినప్పుడు అలా వస్తాడేంటి ఆయన? అసలు నీకు దేవుడితో సహవాసం అది. కొంతమందికి ప్రార్థన ఎక్కువైపోయిందని మానేస్తారు. అవి ఒక రోజు ప్రార్థనకు ఎత్తుకోండి వద్దండి, మనకు బోల్డ్ పని ఉంది, పిల్లవాడిని నిద్ర పెట్టాలి, ప్రార్థన ఎందుకండి మనకి, ఇప్పటికే ఎక్కువైపోయింది బాబోయ్. ప్రార్థన అక్కలేదు కానీ అన్ని పనులకి తిరుగుతుంది, ప్రార్థనగా మానేస్తుంది అంటే ఖచ్చితంగా నేను దెయ్యం పట్టేసింది. మళ్ళీ దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. నువ్వు వాక్యం దగ్గర రావట్లేదంటే నీకు దెయ్యం పట్టేసింది అంతే. దెయ్యం నేను వాక్యం దగ్గరికి రానివ్వదు, ప్రార్థనలో ఉండనివ్వదు. వింటున్నారా? చూసారు ఇక్కడ, ఆమె మీద చేతులుంచగానే చక్కగా నిలువబడి దేవుని మహిమపరచను. గట్టిగా చెప్పాలి అందరూ, గట్టిగా. ఏం చేశాడు ఆయన? మొదటిది జాగ్రత్తగా వినండి. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు. అర్థమైంది విజయ్ గారు? ర్యాలింగ్ విజయ్ గారు అర్థమైందా? అర్థమైందా అమ్మగారు? అర్థమైందా అమ్మగారు? ఏమర్థమైంది మీకు? ఆవిడ అన్నీ ముందు తెలిసిపోతున్నాడు. ఏమర్థమైంది చెప్పమ్మా నీకు? అబ్రహాం భార్య గారు ఏమర్థమైంది నీకు? చెప్పాలి. దెయ్యం ఆవిడ్ని ఎందుకు పట్టుకుంది? ఎందుకు పట్టుకుంది? పాపమా రాశాడు అక్కడ, పాపమని చదివావా? బలహీనత. దేవుని స్తోత్రం. ఏముంది ఆవిడికి? బలహీనత. అప్పుడు దాకా బాగానే ఉంటుంది. వాళ్ళ అమ్మాయిని చూసిందనుకోండి, మన కాళ్ళు తొక్కుతాడు, అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతుంది, అమ్మాయి రా అంటుంది. దీని బలహీనత తగలే. ఆ కూతురు చూసేటప్పటికి పిచ్చకపోద్ది దీనికి. బలహీనత అది, అది బలహీనత. అది బలహీనత అంటే తెలదావిడికి పిచ్చ కదా. మొన్న ఒకళ్ళు నన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి రాన్నాడు. అర్జెంటుగా 10,000 ఇస్తాను అన్నాడు ఒకడు. నా కాళ్ళు పచ్చడికని తొక్కేశాడు ఆడి 10,000 గురించి. అదో బలహీనత, కర్మ. ఇంకొక ఆవిడకి ఏంటంటే ఎప్పుడు ఒంటరిగా ఉండి ఏడుతూనే బలహీనత. ఎప్పుడు ఏడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏడుతున్నావు ఏంటంటే నా కర్మ అంటుంది. ఒక ఆయన ఎప్పుడు కోపంగా ఉంటాడు, ఏంటో మరి అర్థం. ఇలా చూస్తాడు, భయం వేసేస్తా నాకు. ఎవరిని తిట్టేస్తాడో, ఎవరిని కొట్టేస్తాడో, ఎవరితో గొడవ పెట్టుకుంటాడో అర్థం అవుతా. ఇదో బలహీనత, కర్మ. ఆడి కర్మే, ఆడి కర్మ, ఆడి మీద ఆధారపడ్డవాడు కర్మ. ఇలాగ రకరకాలు. ఒక ఆయనకి ఎప్పుడు మూడు వచ్చి ఆడ కూడా పడతాడో తెలదు. ఆయనకి అదొక బలహీనత. ఏం చేయం చెప్పండి? ఆనందం ఎప్పుడు వస్తుందో తెలదు. ఈవిడికి దెయ్యం ఎందుకు పట్టిందంటే బలహీనత. హల్లెలూయా. దెయ్యాన్ని వెళ్ళిపోమన్నాడా? దేవుడు దెయ్యాన్ని వెళ్ళిపోమన్నాడా? అన్నాడు అక్కడ. పెత్తు పట్టుకోవాలి మళ్ళీ. దెయ్యాన్ని వెళ్ళిపోమన్నాడు అక్కడ. చదివాక నువ్వు చదివా? వెళ్ళమన్నాడు దెయ్యాన్ని. దెయ్యాన్ని వెళ్ళమన్నాడు. తెగ వేసుకుంటున్నాడు. దెయ్యాన్ని వెళ్ళమనలేదు, బలహీనత పో అన్నాడు. హల్లెలూయా. ఏం వదిలించాడు?
ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి. ఏదో ఒకటి చదివేసి ఏదో ఒకటి చెప్పేస్తే కుదరదు. రొట్టె వెరుపు ద్రాక్షసం తీసుకునే వాడికి 3 రోగాలు చెప్పాడు. పాపం చేస్తే బలహీనత, రోగము, మరణం. సరే, ఈవిడి బలహీనురాలు. ఎలాంటి బలహీనురాలు? ఎలాంటి బలహీనత ఉంది ఈవిడికి? అయ్యి బాబోయ్, అది నాకు అవ్వదు బాబోయ్, ఇది నాకు ఎప్పుడు అదో రకమైన మనిషి. దానివల్ల దెయ్యము వదులుతలేదు. ఏది వదిలేక దెయ్యమైంది పోయింది? గట్టిగా చెప్పాలి. కొంతమందికి ఎవరన్నా చూస్తే ఆనందం వచ్చేసి అక్క ఇలా రా అని 3:30కు మొదలెట్టి 5:30కు వదులుతుంది ఆవిడ్ని. 2 గంటలు మాట్లాడుతుంది గుమ్మలో. మొత్తం 3 గుమ్మాలు. ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల దాకా ఆగుతుంది. ఆగి వెళ్తుంది. ఈ లోపలికి వచ్చి అయ్యో మర్చిపోయినా అంటది, లేదంటది. ఇంకేమంట పెంట? బలహీనత. అందుకే బలహీన సమయంలో నీ బలము ప్రసాదించు. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా యేసుప్రభు ఏమన్నాడు? అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు. బలహీనత పోయిన వెంటనే ఏది వెళ్ళిపోయింది? దెయ్యం వెళ్ళిపోయింది. ఇంతకీ దెయ్యము బలహీనపరుస్తుంది ఈవిడ్ని ఎందుకు? ఆవిడికి చోటిచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బలహీనత వెళ్ళిపోయిన తర్వాత, దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత నీరసం వచ్చేస్తుంది ఆవిడికి. దెయ్యం వెళ్ళిపోయాక మొత్తం నీరసపడిపోతారు. అప్పుడు దాకా దెయ్యం పీడించేసింది కదా, విపరీతమైన నీరసం వచ్చేస్తుంది. కనుక కొన్ని థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ కరెంట్ పాస్ అవుతే ప్రభు చేతిలో నుంచి. హల్లెలూయా. చేయేశాడు మహానుభావుడు. ఆవిడ మీద చేయేశాడు. అంతే విద్యుత్ శక్తిలాగా లేచి ఉంచింది. గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు చేతిలో విద్యుత్ శక్తి చక్కగా వస్తుంది అన్నమాట. ఒకటి మాటతో చేశాడు, 2 చేతితో చేశాడు. బలహీనతను వదిలించాడు, దెయ్యాన్ని వదిలించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి యేసు ప్రభుతో ఉన్నాం మనం? ఎందుకు వదలలేదు ఈ బలహీనత? ఎందుకు వదలలేదు ఈ దెయ్యము? నేను అనేది అందరినీ కాదు, కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. అది మీరే గ్రహించుకోవాలి. ఎందుకు నాకు విడుదల కలగలేదు? ఎందుకు విడుదల కలగలేదు? నా హృదయం యేసు వైపుకి తిరగలేదు. హల్లెలూయా. నా హృదయం రకరకాలుగా ఉంది కానీ యేసు వైపుకి తిరగలేదు. 3 రోజులు రాత్రి పగలు బలహీనంగా ఉన్నాను నేను. సోమ, మంగళ, బుధ, గురువారం వేశాను. ఆ 3 రోజులు ఎవరైనా ప్రార్థన చేయమన్నా కూడా నేను నా వల్ల అవ్వదు, ప్రార్థన కూడా నా వల్ల అవ్వదు అని చెప్పాను. ఆ బలహీన సమయంలో నేను దేవుడితో గడిపాను. ఓ పక్కన ఆవిడ పడుకునుందో, పక్కన నేను పడుకున్నాను. భయంకరమైన బలహీనత. నాకేమో కోపం వచ్చేసేది. ఎందుకు ప్రభు ఈ బలహీనత? దేవుడు అన్నాడు, నీ బలహీనతకు 2 అంతల బలమిచ్చి నిన్ను లేవనెత్తుతాను. హల్లెలూయా. ఎక్కువగా దేవుడితో గడిపే అవకాశం దొరికిందండి అనారోగ్యం ఉన్నప్పుడు. సరే, ఇక్కడితోట గొడవ అయిపోయింది. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున అధికారి కోపముతో మండిపడి, పనిచేయదగిన 6 దినములు గలవు గనక ఆ దినములోనే స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. చూసారండి? వింటున్నారా?
ఈవిడి స్వస్థత వచ్చినందువల్ల అతనికి నచ్చలేదు. హల్లెలూయా. నిజంగా నేను అనుభవంతో చెప్తున్నానండి. మీలో కొంతమందిని ఒకసారి మిమ్మల్ని ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. నాకు ఏదైనా చేస్తే ప్రమాదమేమో కానీ మీ పద్ధతి చూస్తుంటే నాకు విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా వినండి. మనం బాగుండటం చాలా మందికి ఇష్టం ఉండదు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం బాగవటం చాలా మందికి ఇష్టం ఉండదండి. బాగున్నాడంట కదా, బాగానే ఉన్నారంట కదా, ఏంటో ఏడుపేంటి. కానీ మిమ్మల్ని ఎంతో కొట్టాలనిపిస్తుంది అంటే నాకు. మీరు వాళ్ళనే ఎప్పుడు కూడా వాళ్ళని సంతోషించేలాగా బతుకుతున్నారు. మీరు దేవుడు సంతోషించి శత్రువు ఏడ్చేలాగా మీరు దేవుడి దగ్గరికి రావాలి గట్టిగా. అందుకే కొట్టాలనిపిస్తుంది. మిమ్మల్ని సిగ్గు రావాలి మీకు. మీరు దేవుడి దగ్గరికి వచ్చి ఇదిగో ఈవిళ్ళలాగా నిలబడి ఏడ్చి వాళ్ళని ఏం చేయాలి? మన రోజు మా చుట్టాలు ఒక అతను ఏమండి అది అవ్వాలి కదా, అది అయిపోయిందా అన్నాడు. అయిపోలేదు కానీ ఒక పని జరిగింది అన్నాను. ఏమండి ఏం జరిగింది అన్నాడు. నేను 25 లక్షలకి ఇద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు 50 లక్షలు అయిపోయింది అన్నాను. అయ్యి బాబాయ్ అని బోర్చ వచ్చేసింది అడిగి. నేను తెగ ఏడిపించేస్తాను. మీరు శత్రువులను ఏం చేయాలి? మీరే ఏడుతారు. శత్రువులను ఏడిపించాలి. మీరు ఎవరిని ఏడిపించాలి? శత్రువుని ఏడిపించాలంటే ఇలా రాయలాగా సరే ఇలా నీకు ఏ ఫ్యాట్ సరిపోతలేదు. శత్రువుని ఏడిపించాలంటే ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. ఏం చేయాలి మనం శత్రువుని ఏడిపించాలంటే? అర్థం అవ్వలేదా తెంగర మొఖాలకే? అతను నా దగ్గరికి వచ్చినప్పుడు అర్థం అవ్వలేదా? ఏమర్థమైంది? యేసుతో నడవాలి. హల్లెలూయా. యేసుతోనే నడవాలని, యేసులోనే నిలవాలని, గెలవాలని, యేసులోనే ఆనందించాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. లోకములో పరలోకములో నీలో నివసించాలని, ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. సాతాన్ని శత్రువుని ఏడిపించేయాలి. మీరు యేసుతో సహవాసం చేయాలి.
మీరేమో పనికిమాలతో చేత కడతారు. ఎవరితో సహవాసం చేయాలి? యేసుకి అంతకంతకి దగ్గర అయిపోతే సాతానికి ఏమవుతుంది? కంటికి మంటికి ఏకతారికి ఏడిచేస్తాడు. మీరేమో ఆ రోడ్డును పోయి వాళ్ళతోటి అప్పా అని వాళ్ళతోటి, బాయా అని వీళ్ళతోటి, పనికి మాలినాళ్ళు అందరితోటి సహవాసాలు. ఎంత లింకో! మరిది గారండి, మా చెల్లెలని మీరు చూసారా? చూడలేదు రేపు నీకు ఒక్కదానికే మరిది గారు చెల్లెలు ఉంది. ప్రపంచంలో ఎవరికైనా ఉన్నారండి? ఏంటండి ఏం గోవాల అంతా? ఎన్ని సంవత్సరాలైనా ఒకటే గోవాల, మెళ్ళనే పెడతాయి అలాంటి పక్క కూర్చొని. నన్నే తిడుతున్నారని ఉంటుంది ఈవిడి, ఎవరు చెప్పినా సరే. కాబట్టి మీరు మీ అందరికీ ఒక చక్కని శుభవార్త ఏంటంటే, యేసుతో గట్టిగా సహవాసం చేసండి ఇవాళ నుంచి. హల్లెలూయా. అయిపోయింది అంతే. మీ జీవితాలు మారిపోతే శత్రువులు. మొన్న పాస్టర్ గారు అంటున్నారు, వెనకాల ఏంటండి కొడతారు అన్నాడు. వెనకాల ఏంటయ్యా పాపం? నేను అన్నాను, వెనకాలే కాదు, ఆ పక్కకి కూడా కొనేసాను, అక్కడ కూడా కట్టి అక్కకి కూడా కొనేసారా, కొంతలో పడిపోతాడేమో అనుకున్నాను. మొన్న ఎవరితో చెప్పాను, ఏమంటే అయ్యగారు ఏం చేస్తున్నా, చుట్టూ కొనేసాను. అయిపోయి ఏంటి ఎవరు నువ్వు ఏమనిచ్చావు డబ్బులు చెప్పండి? పైనుంచి పంపుతాడు, ఆకాశం నుండి నిధులు తెరుస్తాడు దేవుడు. నిజం చెప్తున్నాను, 5 రొట్లు 2 చేపలు నమ్ముతాను నేను. అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎంతమంది సహకారం ఉన్నా లేకపోయినా ఆ బిల్డింగ్ నడుస్తుంది, ఆగుతులేదు. అది దేవుడి పని ఎప్పుడు ఆగదండి. సువార్త ఆగదు, సంఘం ఆగదు, పరిచర్య ఆగదు, ఏది ఆగదు. ఎందుకో తెలుసా? చూపించాను కదా, మీరు ఆయన ఎలా పట్టుకున్నానో అలా నన్ను యేసయ్య పట్టుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య నన్ను వదలడు. నా జీవితంలో ఇప్పుడు పాడిన పాటే, పరలోకం వెళ్ళేదాకా వదిలిపెట్టడు. నేను ఆయన్ని, మీరేమో అటు ఇటు చూస్తారు, యేసు వైపు చూడరు, మనుషులంక చూస్తారు. చూడకండి. ఇప్పుడు ఈవిడ్ని 18 సంవత్సరాల నుంచి ఆ మందిరంలో స్వస్థ వచ్చింది ఆవిడికి. మరి ఇప్పుడు ఏడుపేంటికి? ఇప్పుడేంటి ఏడుపేడికి? యేసు ప్రభువుకి మహిమ రాకూడదని సరే ఏడుపు. అలాగే ఎప్పుడు మనకు అడ్డు పెట్టేవాళ్ళు, ఒకసారి నేను ఇలా అంటున్నాను అనుకోకుండా, మన పక్కన ఉన్న వాళ్ళకే మనం బాగుంటాం ఇష్టం ఉండదు. దేవుని స్తోత్రం. అలా ఉన్నారో అంటారు. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను మీకు, మనము నిజంగా బాగుండాలనుకునే వాళ్ళు ఎప్పుడు 1, 2, 3, 1 నుంచి 100 వరకు యేసు ప్రభు ఒక్కడే మనం బాగుండాలనుకుంటాడు. గట్టిగా దేవుని స్తోత్రం. మిగతా వాళ్ళు ఎవరు మనం బాగోవాలని అనుకోరండి. గర్వం వచ్చేసింది అంటారు, గర్వం వచ్చేసింది అంటారు. అనుకోవాలి. అవును నిజమే. యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి, వేషధారులారా. ఏమన్నాడు? నాటకాలు వాళ్ళారా, వేషధారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున ఎత్తుని గాడిదని విప్పితోని కొన్ని నీళ్లు పెట్టరా. విశ్రాంతి దినం ఒకటి వచ్చిందా మీకు? విశ్రాంతి దినాన్ని తిండి తినరా? మీ ఎద్దుకి నీళ్లు మేత పెట్టరా? మీ ఇంట్లో ఏదైనా కింద అడిపోతే తీరా? 18 ఏళ్ల నుండి సాతాను పందించిన అబ్రహాం కుమార్తెను విశ్రాంతి దినమున కట్ల నుంచి, అంటే ఎద్దు కన్నా గాడిద కన్నా హీనమైపోయింది ఈ అమ్మాయి మీకు. దేవుని స్తోత్రం. అంటే 18 ఏళ్ళ నుంచి ఆ అమ్మాయిని వాళ్ళలో ఎవరైనా ప్రేమిస్తున్నారా? ప్రేమించారు. ఈ గూంది అంటారు. పైగా ఏమంటారు? గూంది. తప్పు కదా. చూశాడే ప్రభు. సంఘంలో ఎవరు ఆ అమ్మాయికి సాయం చేయలేదు, పాస్టర్ గారు అమ్మాయికి సాయం చేయలేదు, పైగా గూంది అంటున్నారు. సంఘం అందరిలోకి అందంగా తయారు చేసి నుంచోబెట్టాడు. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు మీరు నేర్చుకోండి.
వాక్యం నేర్చుకోండి. విశ్రాంతి దినమందు కట్ల నుండి విడిపించి తినే. చెప్పండి చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి ఆ అమ్మాయికి విశ్రాంతి లేదు? 18 ఏళ్ళు. చెప్పాలి, అందరూ చెప్పాలి. 18 ఏళ్ళ నుంచి విశ్రాంతి లేదు. ఎంతసేపట్లో ఇచ్చాడు? 5 నిమిషాల్లో విశ్రాంతి ఇచ్చాడు. గట్టిగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని తిరిగి మారు మనసును పొందవా. మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం మనకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు. ఏదో ఒక దినమందునా నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు నీ వెంటరా వెన్నడు, మన వెంటరా వెన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఆత్మనుగాక నీ దేహాన్ని చంపి మనుషులకే భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపి నీ దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకి చేరు. నీకంటూ ఏముందిలే, మనకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. మీరు ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఇంక యేసు ప్రభుతో వెళ్ళండి. ఎప్పుడు చచ్చిపోయేదాకా వదిలిపెట్టకండి. నిజంగా అనుభవంతో చెప్తున్నాను. గట్టిగా పట్టుకోండి. ఈ పనికిమాలని అన్నీ పట్టుకోకండి. ప్రభువుని గట్టిగా పట్టుకోండి. మీకు ఎంత మేలో. నాకు ఒక 75-80 ఏళ్ళు వచ్చిందేమో వయసు. పెద్దోడిని అయిపోయాను. నెమ్మదిగా నడుస్తున్నాను. మన మందిరం చాలా పెద్దది. రోడ్లు గీట్లు చెట్లు అన్నీ ఉన్నాయి. అప్పటికెప్పుడో 15 ఏళ్ల కింద అప్పుడు కాల మందిరమే లేదు మనకి. నెమ్మదిగా నడుస్తున్నాను. తెల్లటి గడ్డం తెలుపు మొత్తం అంతా బాగా వృద్ధుడిని అయిపోయాను. నడుస్తుంటే ఒక్కడనే ఏదో ప్రభువా అని అనుకుంటూ వెళ్తుంటే మీద చెయ్యి పడింది భుజం మీద. నా భుజం మీద ఎవరో చెయ్యేశారు. నాతో కలిసి నడుస్తున్నారు. ఎవరు నేనే కుమారుడా, నీతో ఉన్నాను. దేవుని స్తోత్రం. టైం అయిపోయిందన్నమాట. కాబట్టి దేవుడు మనతో ఉండాలి. మీరు సహవాసం ఎవరితో ఉండాలి? లోకంతో కాదు, దేవుడితో. భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబము, ధర్మాలు చూసుకోవాలి. కానీ సహవాసం ఎవరితో ఉండాలి? అవసరమైతే ఏళ్ళని వదలాలి, కానీ ఆయన్ని వదలకూడదు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. మీరు దేవుడితో సహవాసం చేయండి. నేను ఈ రోజున ఈమెను విడిపించి తిని అన్నాడు. హల్లెలూయా. మీరెవరు అడ్డు పెడతానికి?
మీరు ఎవరు అడ్డు పెట్టినా నేను ఆగను, నేను చేయాలనుకున్నది చేస్తాను. ఆయన మాటలు చెప్పినప్పుడు అందరూ సిగ్గుపడి, మీరు మీ శత్రువులు సిగ్గుపడేలాగా ఉండాలి. మనకు కనపడకుండా కొన్ని వందల వేల మంది శత్రువులు ఉన్నారు, మనం ఎప్పుడు పడిపోవాలని చూస్తున్నాం. మీరు పడిపోతే వాళ్ళు నవ్వుతారు, మీరు పడిపోకూడదు. యేసుని గట్టిగా పట్టుకుని యేసుతో కలిసి టీవీగా నడవాలి. హల్లెలూయా. మీరు పడిపోవాలని చూస్తారు అందరూ. నన్ను అడుగుతారు చాలాసార్లు, మీ సంఘం బాగుందండి. నేను అంటాను, ఇదివరకటి కంటే చాలా బాగుందని చెప్తాను. దేవుని స్తోత్రం. మీరు ఎలా ఉన్నారు, కనపడతలేదా? బాగున్నారండి. ఏంటి బాధ ఏంటి? పడిపోవాలనా? ఎవ్వరూ పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా చేయుదును. హల్లెలూయా. మీకు విశ్రాంతి కావాలంటే పట్టుకోండి ఆయన పాదాలు గట్టిగా. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు రాత్రి మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన విశ్రాంతిని బట్టి వందనాలు. మీ పాదాలను మేము గట్టిగా పట్టేసుకున్నాం, మిమ్మల్ని విడిచిపెట్టం. మీరు మాతోనే ఉండండి, మేము మీతోనే ఉంటాం. మరణం వరకు మీరు మేము కలిసి ఉండే కృప మాకు ఈ సువార్త ఏర్పాటు చేసి సువార్త గలవారికి దయచేయమని, క్షేమముగా గృహాలకు నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మంచిది.